29 గ్రామాల్లో రాజధాని నిర్మాణం చేస్తానని 2014 డిసెంబర్ 30వ తారీఖున తుళ్ళూరు పిలిచారు. 29 గ్రామాల రైతుల్ని తుళ్ళూరు ఆహ్వానించి ఎవరెవరు ఇస్తారో ఎవరెవరిని విభజన చేశారు. మేము ఆ రోజుల్లో అని చెప్పాము. ఉండవల్లి గ్రామం 29 గ్రామాల్లో ఉంది. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమరు గ్రామాలు వరద ప్రాంతాలు, గాలివాన ప్రాంతాలు. గతంలో అనేక సార్లు వరదకు మునిగిపోయింది. భూమి కంప్లీట్గా 15,000 ఎకరాలు వరదలో మునిగిపోయినాయి. అటువంటి ప్రాంతంలో రాజధాని అనుకూలంగా లేదు. రాజధాని నిర్మాణానికి ఈ భూములు వదిలేయమని ఆ రోజుల్లోనే చెప్పాం. అంతటితో రైతుల మాట వినకుండా 2016 జనవరి 2వ తారీఖున మళ్ళీ ఈ గ్రామాలన్నీ రాజధానులు ఉన్నాయని ప్రకటన చేశారు. దరిమిలా మేము రాజధాని నిర్మాణానికి మా భూములు వరద ప్రాంతం మీకు అనుకూలంగా లేవు, మేము అదిగాక టౌన్కి దగ్గరగా, విజయవాడ టౌన్కి దగ్గరగా ఉండవనక మాది ఒక రకం రాబడే అవకాశం ఉంది. చిన్నగారు రైతులు ఎవరు ఇచ్చేది లేదని మళ్ళా చెప్పాము. మళ్ళీ అదిగాకుండా మా గ్రామ సచివాలయము పూర్తిగా ఉండవల్లి గ్రామాన్ని మినహాయించమని ఫిబ్రవరి 2016లోనే చెప్పింది. అప్పటికి వినలేదు, ఎవరికి వినపడతలేదు కదా. ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాడు వినపడతలేదు. ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఉంది ఉండవల్లిలోనే. ఆయనకి శబ్దాలే వినపడతలేదు. ఆయన పంపించిన కమిటీలు కూడా ఆయనకి ఏం చదువుతున్నాయో తెలియదు. అటువంటిది మళ్ళీ గ్రామం తాడపల్లి మండల పంచాయతీ కూడా ఈ గ్రామాలని రాజధాని నిర్మాణానికి వదిలేయమని మళ్ళీ ఏకగ్రీయంగా తీర్మానం చేసింది. అప్పటికి 3 సార్లు అయినా కూడా వింటలేదు. తదుపరి ఈయనతోటే గతంలో చంద్రబాబు నాయుడుతోనే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మినిస్టర్గా పనిచేశాడు. వడ్డీ శోభరాత్రీశ్వరరావు అనే కమిటీ వచ్చి ఈ గ్రామాలు వరద ముంపు గ్రామాలు కనుక ఈ గ్రామాలు వదిలేయమని ఆయన కూడా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి చెప్పలా, దాదాపు 10 గ్రామాలు తిరిగి ఏకగ్రంగా ఈ వరద మునిగే గ్రామం వదిలేయమని ఆయన కూడా చెప్పాడు. అప్పటికి వినలేదు. తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ రైతులందరినీ హైదరాబాద్ పిలిచి హైదరాబాద్లో కూడా సభ నిర్వహణ చేసి ఈ గ్రామాలు వరద మునిగిపోతున్నాయి కనుక ఈ గ్రామాలలో వరద ప్రాంతం కనుక గాలివాన ప్రాంతం కనుక ఈ గ్రామాలు వదిలేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కమిటీ కూడా తీర్మానం చేసింది. అటువంటప్పుడు కూడా ఈ గ్రామాల్లో ఎవరు మా గ్రామంలో ఉండి కూడా మమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించలేదు. ఆయన పంపించిన కమిటీలు ఏం చదువుతున్నాయో ఆయనకే తెలియదు. వాళ్ళు ఏం చదువుతున్నారో మాకు చెప్పకుండా, మేము చెప్పి వినకుండా వాళ్ళు ఏదో రాసుకెళ్ళి ఆ కమిటీతో చెబుతున్నారే కానీ మాకు సరి అయిన ఆధారాలు లేవు. తర్వాత సిపిఎం కమిటీలు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలను పిలిచి మా గ్రామంలో భారీ ఎత్తున సభలు జరిపి ఈ గ్రామాలు వరద ముంపు గ్రామాలు కనుక ఈ గ్రామాలని వదిలేయమని వెనక గ్రామాలను తీసుకోమని ఆ రోజుల్లోనే చెప్పినాయి. అయినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చెప్పిన ఎంపీ మాటలు కానీ, స్థానిక రైతుల మాటలు కానీ, రాజకీయ పార్టీల మాటలు కానీ ఎవరి మాట విని ఇది ఏ రకంగా ఆలోచించాలనే ఆలోచనలో కానీ రైతులను పిలిచి ప్రస్తావించి ఇది జరిగితే ఇది మంచి పని కానీ ఇది ఇట్లా చేద్దామని కానీ ఒక్కసారి కూడా అప్పట్లో 2016, 17, 18 సంవత్సరాల్లో కూడా మమ్మల్ని ఎవరిని రైతులు ఆహ్వానించలేదు, మమ్మల్ని పిలవలేదు. మేము చెప్పింది వింటున్నాడే కానీ మళ్ళీ రిప్లై లేదు. తర్వాత ఎన్జిటి కోర్టులో న్యూఢిల్లీ సెంట్రల్ గ్రీవెన్స్ కమిటీ కోర్టులో కూడా వేసి ఈ 14,000 ఎకరాలని టచ్ చేయొద్దని, వరద ముంపు గ్రామాలను రాజధానికి తీసుకోవద్దని ఎన్జిటి కోర్టు కూడా చెప్పింది. అప్పటికే ఆయన వినలేదు. మళ్ళీ ఈ 5 గ్రామాల రైతులు హైదరాబాద్ కోర్టులో కూడా వేశారు. కోర్టు కూడా రైతులకు అనుకూలంగా జడ్జిమెంట్ చెప్పింది. అయినా కూడా కోర్టులు అంటే నాదేంది నేను చెప్పి నా జేబులో సంస్థ అనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కోర్టు మాటను కూడా ధృవీకరించలేదు. తిరగరించాడు కానీ కోర్టు మాటని ధృవీకరించి రైతులను పిలిచి ఏదైనా సమాధానం అనేది ఆయన శబ్దంలో లేదు. అప్పుడు ఎన్ని విషయాలు విన్నా కూడా ఇవన్నీ టీడీపీ వాళ్ళకి తెలుసు. అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా భూములు ఇవ్వలేదు. మా గ్రామం ఉండవల్లి గ్రామంలో కూడా వైఎస్ఆర్ వాళ్ళు ఇవ్వలేదు. సరే, టీడీపీ వాళ్ళు కూడా ఎందుకు ఇవ్వలేదు? టీడీపీ కథానాయకుడే కదా రాజధాని నిర్మాణం చేసేది. ఆయనే రాజధానిలో ఉన్నాడు కదా, ఆయనే మన గ్రామంలో ఉన్నాడు కదా. మరి మీరు వెళ్ళి టీడీపీ నాయకులు ఆయనతో మాట్లాడి రాజీ చేయకపోయారా? ఆయన వచ్చి రాజీ పడలేకపోయాడా? ఆయన కాదు, ఆయన కుమారుడు వచ్చి రైతులను పిలిచి సమావేశం జరిపి
మేము పెద్ద రాజధాని కడుతున్నాం, మీరు అనుకూలంగా ఉండండి, భూములు ఇవ్వండి అని చెప్పారా? చెప్పలేదు. మా భూములు అప్పటికే కోట్లలో ఉన్నాయి, 5-6 కోట్ల ధరలో పలుకుతుంది. టౌన్కి దగ్గర ఉంది. తుఫాను ప్రాంతము రాజధాని ప్రాంతం అయినా ఆ తుఫాను లేనప్పుడు భూమి ధరలు బాగానే ఉంది. మరి అటువంటప్పుడైనా పిలిచి నేను రాజధానికి తీసుకుంటున్నాను ధర విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి 1450, వాళ్ళకి 1250 గజాలు అయింది, మాకు 1250 గజాలు అయింది. అప్పుడు అపోజిషన్లో ఉండేట్టు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకుని ఈ గ్రామాలను ఆ ధర కాదని చెబితే అప్పుడు మా గ్రామాలకు కూడా 1450 గజాలు ఇచ్చాడు. అప్పుడు కూడా 48-40 గజాలు తీసుకుని 1450 గజాలు ఇటువైంది. ఇంకా 2400 గజాలు ఉంది కదా, దారికి 700 పైన, ఇంకా 20 దారికి 850 గజాలు పైన 4000 గజాలు ఉంది కదా, 4000 గజాల్లో మాకు 1450 గజాలు ఇటువైంది. అట్లా కాదని మేము అన్నా కూడా గజాల్లోనూ మా మాటలు లేదు. ఇక్కడ చిన్న రైతులని, చిన్నకారు సన్నకారని వ్యవసాయం చేసుకుంటేనే కానీ వారి కుటుంబాలు జరగవని ఎన్ని చెప్పినా ఆయన వినలేదు. అటు గజాల ధరలో వినలేదు, రైతులు చెప్పిన మాటలో వినలేదు, రాజకీయ నాయకులు చెప్పిన మాటలో వినలేదు, కోర్టులు చెప్పిన మాటలో కూడా. హైకోర్టులో 2 సార్లు దావా వేసాం, హైకోర్టు మాటలు వినలేదు, సెంట్రల్ గ్రీవెన్స్ కమిటీ చెప్పిన మాట వినలేదు, సుప్రీంకోర్టు చెప్పిన మాట కూడా వినలేదు. అంటే నువ్వు ఎవరు మాట వినవు, మీ భూములు ఎట్లా ఇస్తారు, నువ్వేం చేస్తావు? ఈ భూములు అమ్ముకుని 30,000 ఎకరాల్లో రాజధాని కడతావా? ఢిల్లీ ఎంత ఉంది, బాంబే ఎంత ఉంది, హైదరాబాద్ ఎన్ని ఎకరాల్లో ఉంది? అటువంటిది నువ్వు 35,000 ఎకరాల్లో 29 గ్రామాలు తీసుకుని నువ్వు రాజధాని నిర్మాణం చేస్తావా? ఇప్పటికి చేసావా? 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి రాజధానికి మొక్కుబడి లేదు. కనుక మేము ఎప్పుడైనా కూడా మా గ్రామము కొద్దిగా టౌన్కి దగ్గరుండి ధరల్లో ఉంది, అందులో చిన్న రైతులు సన్నకారు రైతులు కనుక ఈ గ్రామాన్ని వదిలివేయమని చెప్పామే కానీ మేమేం ధృవీకరించలేదు. మేము వ్యతిరేక భావాలతో ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళే మా అందరితో పాటు ఉండి గత 12 ఏళ్ళ నుంచి మాతో పాటు కలిసి ఉండి మొన్న జరిగిన సంఘటనలు అంత మంచి పద్ధతి కాదు. ఇందరం 12 సంవత్సరాల నుంచి కలిసే ఉంటాం కదా. ఆ రోజు మీరు ఇచ్చారా? పోనీ మేము ఇవ్వనాను. ఆ రోజు మీరు ఇచ్చి రాజధాని కట్టిపోయారు, పోనీ మాతో పాటు అనుకుంటారు. మీరు భూములు ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు, మీరు కూడా ఇవ్వలేదు కనుక అందరూ కలిసే ఉండం అనుకున్నాను. మొన్న 9వ తారీఖు సిఆర్డీఏ కమిషనర్ ఉండవల్లి వచ్చాడు. సిఆర్డీఏ కమిషనర్ స్థాయిలో కూడా వాళ్ళు టీడీపీ నాయకుడు వచ్చి గంగాల సాంబశివరావు చిన్న రైతులు వదిలేయమని అన్నాడు. అంటే అందరూ రైతులు కలిసిమెలిసే ఉందాం అనుకున్నా కానీ నిన్న జరిగిన సంఘటనలు అమానుష సంఘటనలు, ఇది పద్ధతి కాదు. రాజధాని రైతులు కలిసి ఉందాం అనుకుంటే ఇదేం పద్ధతి? మీరు 9వ తారీఖు నాడు మా రైతులతో పాటు మీరు కూడా వచ్చి ఎందుకు ఏమన్నారు? మేమన్నా బతిలాడామా? చంద్రబాబు నాయుడు అని బతిలాడారా? మీరే ఎందుకు వచ్చి సభలో మేము ఇవ్వము, మీ చిన్న రైతులు వదిలేయమని చెప్పారు కదా. అందుకని మేము అందరూ రైతులు సమంజసంగా ఉండామని, అందరూ సమాన అధికారంతో సమాన శ్రేయస్కరంతో ఉందామని అనుకున్నాం. కానీ మొన్న జరిగిన సంఘటనలు అమానుష్యం, అది పద్ధతులు కావు. ఉత్తరోత్తర అటువంటి చర్యలను మీరు ప్రోత్సహించద్దు, మేము ప్రోత్సహించాం. కానీ సమరస భావంతో కలిసి మాట్లాడండి. ఇప్పుడైనా మేము రోడ్డుకి కానీ దానికి కానీ ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఈ సంఘటన చేస్తుంటే మేము సీడ్ యాక్షన్ రోడ్డుకి మా భూములు ఇవ్వాలా? అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొండవీటి వాక్ కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ ఇవ్వం. మీరు కూర్చొని 10 మంది రైతులను పిలిచి కూర్చొని శ్రేష్కరంతో మాట్లాడితే అప్పుడు ఇస్తాం, లేకపోతే మా భూములు ఎట్ట కాపాడాలో మాకు తెలుసు. అందువల్ల మీరు తగాదాల జోలికి వస్తే అది పద్ధతి కాదు. అది అందరూ సమస్యగా ఉండాలని ఆలోచిస్తాం. ఇది మా అభిప్రాయం.